నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అక్క ఈ ఇంటి కోడలు కావడం కల్లో కూడా జరగదు. నువ్వు నా భార్యవు కదా, నీకు కష్టంగా ఉంటే నాకు కష్టంగా ఉంటుంది. కోడలవడం ఎందుకు నా మనసుకి కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ అది నిజమని నిరూపించడానికి నాకే అవకాశం లేదు. త్రిష ఫ్యామిలీకి ఖచ్చితంగా నేర చరిత్ర ఉందని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. నా మరిదిని ఇంటిని కాపాడుకునే శక్తి నాకివ్వు తల్లి, నాకివ్వు. బాబాయ్, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి కృష్ణవేణితో చెప్పాను. కృష్ణవేణి చాలా సంతోషపడింది. ఎక్కడా ఏంటి అని డీటెయిల్స్ అడిగింది బాబాయ్. అవన్నీ తర్వాత చెప్తానులేమ్మా, ముందు స్వీట్ తీసుకో.
ఆగవే వీరభద్రం, వదినా ఇలారా. అవునల్వేని, కృష్ణవేణికి ఫోన్ చేసి మాట్లాడినావా? లేదు, జున్ను తీసుకుని ఇంటికి వెళ్ళాను కదా. అయ్యో, ఎప్పుడు? నాకు తెలీదే. బాబాయ్ ఆఫీస్కి వెళ్ళగానే సీక్రెట్ గా వెళ్ళి సీక్రెట్ గా వచ్చేసాను. ఎవరికి తెలీదు. మరి కృష్ణవేణి హ్యాపీయే కదా? ఫుల్ హ్యాపీ. కొంపలు ఆరిపోతాయే. కృష్ణవేణి తెలిస్తే అలివేణి చెప్పేస్తుంది కదా. ఓరి నా టెన్షన్ మొగుడా, కృష్ణవేణికి ఉద్యోగం గురించి తెలుసుంటే, అవును మా కంపెనీలోనే ఉద్యోగం వచ్చిందని అలివేణికి చెప్పేది కదా. అవునవును, నిజమే. మీకు ఈ ఉద్యోగం వచ్చినట్టు కృష్ణవేణితో రత్నప్రభ గారు గాని శశిధర్ గాని చెప్పినట్లేరు. మీరు కూడా ఏమీ తెలియనట్టు ఉండండి. ఏంది? అవునే, తెలిస్తే? అబ్బా, తెలిసినాక చూద్దాం లేవయ్యా. ఏమే టెన్షన్ గా ఉంది. మీ టెన్షన్ నేను పోగొడతాను కదా. డోర్ వేసిరండి. ఎందుకు? కిస్మిస్ కిస్మిస్. హే త్రిష, ఎవరు? హే త్రిష, ఓ మై గాడ్!
మోడలింగ్ పిల్లకి ఈ ఎంకి పిల్లకి ఎక్కడా సింక్ లేదు. నాయుడు బావు గారు మొత్తానికి ఎంకి పిల్లని ఒప్పేసుకున్నారు. త్రిష, ఆ రోజు నేనేదో నిన్ను హాఫ్ శారీలో చూడాలని ఉందంటే నిజంగానే హాఫ్ శారీలో ప్రత్యక్షమయ్యావా? నా ప్రతి బర్త్డేకి నేను ఇలా హాఫ్ శారీలో కనిపించాలని మా డాడీ కోరిక. మీ డాడీ కోరికేమో గాని నిన్నిలా చూస్తుంటే వెంటనే గుడికి వెళ్లి పెళ్లి చేసుకుందామనిపిస్తోంది. మరి ముందు నేను ఇంటర్నేషనల్ మోడల్ కావాలి, అది నా డ్రీమ్. ఆ తర్వాతే మన పెళ్లి. ఇట్స్ ఓకే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే త్రిష. థ్యాంక్ యూ కళ్యాణ్. త్రిష, నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏంటి? ఏంటిది? చూసుకో. ఓ మై గాడ్! ఇంటర్నేషనల్ యాడ్ ఏజెన్సీ లండన్ నుంచి ఆడిషన్ కి. యాహూ! అయ్యో కళ్యాణ్, ఒకవేళ నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయితే 3 crores కాంట్రాక్ట్ మీద నువ్వు సైన్ చేయాలి. ఓ మై గాడ్! రియల్లీ? లండన్ లో బ్యూటిఫుల్ విల్లాలో స్టేయింగ్. ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ తో నువ్వు నేను లండన్ లో సెటిల్. కళ్యాణ్, నా బర్త్డేకి నాకిష్టమైన బ్రాండ్, నాకిష్టమైన కలర్ సెల్ ఫోన్ నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ ఫోన్ కూడా త్రిష గిఫ్ట్ గా ఇచ్చిందే. కళ్యాణ్, ఎరా లండన్ లో త్రిష అడ్రస్ దొరికిందా? రేయ్, త్రిష గురించి టెన్షన్ పడి నీ హెల్త్ పాడు చేసుకోకురా. ఏంట్రా త్రిష గురించి తెలిసిందని ఇందాక ఫోన్ చేసి చెప్పావు? తను లండన్ లో స్టే చేసిన అడ్రస్ దొరికిందిరా. లండన్ లో ఎక్కడా? ఎవరో ఇండియన్ అబ్బాయి అంట, పేరు తెలీదు. అతనితో కలిసి డేటింగ్ చేస్తుందని మాత్రం తెలిసిందిరా. ఇదిగో నువ్విలా బాధపడతావనే వద్దురా అని నీకు ముందే చెప్పాను. ఎందుకు వచ్చిన గొడవరా? త్రిషాను గుర్తు చేసుకోకరా. అసలు తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది చెప్పు ముందు. తనతో డేటింగ్ చేస్తున్న అబ్బాయి ఎవర్రా? ఎవడో నీలాంటి ఒక బకరారా, అది నీకు అవసరమా? రేయ్ ప్లీజ్ రా, ఈ డీటెయిల్స్ చాలు. నేను ఎంక్వైరీ చేయలేనురా, నాకు ఓపిక లేదు. రే, నువ్వెందుకింత బాధపడుతున్నావో నాకు తెలుసురా. ఏం తెలుసు? తను ఎవరినో పెళ్లి చేసుకుని లండన్లో సెటిల్ అయింది, అంతే కదా?
ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అంటే రేయ్, పూర్తిగా చెప్పేదాకా నువ్వు వదలవురా. రేయ్, నువ్వు తన గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నావు, నాకు మాత్రం చెప్పడం లేదు. ఏదో దాస్తున్నావు. ప్లీజ్ చెప్పరా. కళ్యాణ్, నువ్వు చెప్పిన లండన్ యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాను. తనెవరో భిక్షా డబ్బాయిని లవ్లో పడేసి పెళ్లి చేసుకోవడానికి ఇండియా వెళ్ళిపోయిందని చెప్పారు. లండన్లో లేదురా, ఇండియాలోనే ఉంది. నాకు తెలిసింది ఇంతే, చాలా. మీరొక అమ్మాయికి అమ్మా నాన్నగా నటించాలి. ఆ అమ్మాయికి అమ్మా నాన్నగా నటిస్తే 60 crores ఇస్తారు. మీకు 60 కోట్లు వస్తాయి. కానీ ఆ అమ్మాయి 2000 కోట్ల ప్రాపర్టీ ఉన్న ఇంటికి కోడలవుతుంది. అమ్మా నాన్నగా నటించడం అయిపోయింది కదా. త్రిష మ్యారేజ్ కూడా త్వరలో ఫిక్స్ అవుతుంది. త్రిష 2000 కోట్ల ఫ్యామిలీకి కోడలవుతుంటే మరి మనకి ఆఫ్టర్ ఆల్ 60 crores డీల్ కరెక్ట్ గా లేదు కదా. మాఫియా బుర్ర బయటకొచ్చిందే. డీల్ నాకు నచ్చలేదు సుమా. $100 crores కావాలని భవానీకి చెప్పండి. ఆ 100 అమ్మగా యాక్ట్ చేసిన నీ రెమ్యూనరేషన్. మరి మీకు? డాడీని కదా. నా రెమ్యూనరేషన్ 100 crores. 200 crores. ఈ డీల్ కరెక్ట్ గా ఉంది. మరి ఆ డీల్ ఓకే. అడ్వాన్స్ గా ఎంత తీసుకుందాం చెప్పు. వాట్? ఏంటి భవానీ నువ్వు మాట్లాడేది? అవును త్రిష, ఇందాకే ఫోన్ చేసే లలిత్ భాయ్ అర్జెంటుగా 10 లక్షలు కావాలన్నాడు. అంత అమౌంట్ నా దగ్గర ఎక్కడుంది చెప్పు. భవానీ, వాడికేమైనా మెంటలా? ఇక్కడ ఇంకా నా నిశ్చితార్థం కూడా అవ్వలేదు, అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏం చేద్దాం, మాఫియా కల్చర్ అలాగే ఉంటుంది. రాస్కెల్, వాడిని షూట్ చేసి పారేస్తాను. ఏయ్ త్రిష,
నువ్వు ఊరికే టెన్షన్ పడకు. ఇంకా టెన్షన్ అంటావేంటి భవానీ? ఇప్పుడు అడ్వాన్స్ 10 లక్షలు అన్నాడు, నిశ్చితార్థం రోజు 10 కోట్లు అంటాడు, పెళ్లికి 50 కోట్లు అంటాడు. నేనెక్కడి నుంచి తీసుకురావాలి? అది నిజమే త్రిష. నా దగ్గర డబ్బులు లేవు, అడ్వాన్స్ నేనివ్వను. తల్లిదండ్రులు నాకు అవసరం లేదు. అవసరమైతే ఇద్దరిని యాక్సిడెంట్ చేసి చంపి మా అమ్మా నాన్న చచ్చారు అని సింపతి కొట్టేసైనా సరే ఈ ఇంటికి కోడలవుతాను. అంతేకాని ఆ మాఫియా రాస్కల్ కి అడ్వాన్స్ ఇవ్వను. త్రిష, కూల్ కూల్.